దేశమంతా సన్నబియ్యం ఇవ్వండి, దానివల్ల పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ తగ్గుముఖం. బహిరంగ మార్కెట్లోనూ ధరల్లో స్థిరత్వం. అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి. కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం వ్యవధి పొడిగించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి దేశమంతా సన్న బియ్యం ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నాడు. దేశమంతా సన్న బియ్యం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల మళ్ళీ అవి తీసుకొని పోయి మిల్లర్లకు అమ్మి, మళ్ళీ మిల్లర్లు ప్రభుత్వానికి అమ్మి, ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళీ ఈ సైకిల్ ఇట్లా ఈ రొటేషన్ అవుతా ఉంటది. అదే సన్న బియ్యం ఇచ్చారనుకో తిరిగి మళ్ళీ అక్కడ పోవు, తింటారు. కాబట్టి దేశమంతా సన్న బియ్యం ఇచ్చే ఆలోచనలు చేయండి. ఆలోచనలు చేస్తే ప్రజలందరూ సన్న బియ్యం తింటారు. ఇట్లా తిరిగి మళ్ళీ ఈ అంత ఇబ్బందులు ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి చూడాలి కేంద్రం మరి దేశం మొత్తం ఇస్తుందా ఇయ్యదా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే బర్డెన్ పడుతుంది, సంవత్సరానికి ఒక 2,000 కోట్ల అడిషనల్ గా బర్డెన్ పడుతుంది. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ బర్డెన్ వేసుకున్నాడు, ప్రజలకు ఇస్తున్నాడు. అట్లనే కేంద్రం కూడా మొత్తం అందరికి ఇస్తే బాగుంటది, ఆ బర్డెన్ కూడా మాకు తప్పుతుందన్న ఆలోచనతో సలహా ఇస్తున్నాడు. మరి వీళ్ళు ఎంతవరకు తీసుకుంటారు ఏందనేది చూడాలి.